విధానం అనేది ఒక రకంగా ఆయన చిచ్చు పెట్టి చైనా భారత్ని మళ్ళీ కలిపేటువంటి ఒక ప్రయత్నం ఇండైరెక్ట్గా చేస్తున్నారు ఆయన. సో భారత్లోని నయారా ఎనర్జీ పైన అటు యూరోపియన్ దేశాలు తర్వాత ఇటు అమెరికా కూడా కొన్ని నియంత్రణ విధించాయి. సో ఇప్పుడు ప్రత్యామ్నాయ మార్గంగా బీజింగ్ని ఎంచుకోబోతోంది ఈ ఎనర్జీ సంస్థ. 2021 తర్వాత తొలిసారి ఈ సంస్థ తన డీజిల్ షిప్మెంట్ని చైనాకు తరలించింది. ఈ విషయాన్ని బ్లూంబర్గ్ అనేటువంటి ఒక వార్తా కథనం దీన్ని ధృవీకరించింది. సో చైనాకి వెళ్ళేటువంటి ఆ మొట్టమొదటి నయారా ఎనర్జీ 2021 తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆ షిప్మెంట్ వెళ్తోంది. సో నయారా ఎనర్జీ 49% వాటా రష్యా పెట్రోలియం దిగ్గజమైనటువంటి రోస్నెఫ్ట్కు కలిగి ఉంది. అయితే అమెరికా ఐరోపా దేశాల ఆంక్షలకి భయపడి ఇప్పటికే మైక్రోసాఫ్ట్ లాంటి సంస్థలు కూడా ఆ సంస్థకు సంబంధించిన నయారా ఎనర్జీకి సంబంధించిన డేటాని కూడా స్టోర్ చేయడానికి నిరాకరించాయి. దీనికి తోడు ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ అయినటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా తమ సేవల్ని నయారా ఎనర్జీకి నిలిపివేసింది. ఈ నేపథ్యంలోనే 4,96,000 బ్యారెళ్ల అల్ట్రా లో సల్ఫర్ డీజిల్తో జూలైన 18న చైనాకి బయలుదేరింది. అయితే వాస్తవంగా ఇది మలేషియాకి చేరుకోవాల్సి ఉండగా ఐరోపా అనేటువంటి ఆ యూరోపియన్ నేషన్స్ యొక్క ఆంక్షలు విధించడం మూలంగానే ఈ యొక్క దారి మళ్లించబడింది. సో అది మలేషియాకు వెళ్ళవలసింది కాస్త చైనాకు దారి మళ్లించబడింది. సో ప్రస్తుతానికి తాజాగా చైనాలోని జౌషాన్ దిశ వైపుగా ఇది ప్రయాణిస్తోంది. సో తాజాగా ఆంక్షల నేపథ్యంలో నయారా ఎనర్జీ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. సో 18వ ఆంక్షల ప్యాకేజీ కారణంగా ఈ సంస్థ సమస్యలను ఎదుర్కొంటోందట. దీనిలో రష్యా నుంచి $47.6 పరిమితి చేయడం వంటివి కూడా ఉన్నాయి. సో ఒకవైపు ఇండియా నుంచి చైనాకి ఆయిల్ వెళ్ళడం ఒక ఎత్తు అయితే ఆ తర్వాత విమానయాన సర్వీసులను కూడా కంటిన్యూ చేసే విధంగా భారత్ చైనాల మధ్య ఒక సంధి కుదురుతోంది. ఈ నేపథ్యం ఇది కూడా ఒక శుభ పరిణామంగా చూడాలి. సో దీంతో చైనా అండ్ భారత్ మధ్య సత్సంబంధాలు పెరగబోతున్నాయి. దౌత్యపరమైన సంబంధాలు మరింతగా బలం చేకూరబోతున్నాయి. సో ఇండైరెక్ట్గా తెలుసో తెలియకనో డొనాల్డ్ ట్రంపే ప్రతి దేశాన్ని గెలుక్కొని మరీ ఐక్యతని తీసుకొచ్చే విధంగా, అంటే ఇప్పుడు చూడండి చైనా భారత్ మధ్య విభేదాలు కొనసాగుతున్న విషయం అందరూ తెలిసిందే. సో వెస్టర్న్ ఘాట్స్లో వెస్టర్న్ హిమాలయాస్ సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి అక్సాయ్ చిన్ని కూడా పూర్తిగా చైనా కైవసం చేసుకున్న విషయం కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలో గొడవలు జరుగుతున్నాయి. కరోనాను తీసుకొచ్చింది చైనా అని చెప్పి భారతే కాదు ప్రపంచ దేశాలు మొత్తం కూడా చైనా పైన మండిపడ్డాయి. ఈ విధంగా వివిధ కారణాల చేత చైనాకి భారత్ మధ్య ఆ సత్సంబంధాలు పూర్తిగా కొలాప్స్ అయిపోయాయి, జీరోకి పడిపోయాయి, రాకపోకలకు నిలిచిపోయాయి. ఇప్పుడు రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తున్న విషయం పైన చైనా భారత్ల పైన టారిఫ్ని పెంచడంతో భారత్ నయారా ఎనర్జీకి సంబంధించినటువంటి ఆ సంస్థ చైనాకి డీజిల్ని అంటే ఆయిల్ని అమ్మకాలను చేపడుతోంది. సో 4,79,600 బ్యారెల్స్ గల అల్ట్రా సల్ఫైడ్ డీజిల్ని చైనా వైపుగా మరలిస్తోంది. ముందుగా మలేషియా వైపుగా వెళ్ళవలసినటువంటి ఆ బ్యారెల్స్ ఆ నౌక కాస్త ఇప్పుడు అటు నుంచి దారి మరలి ఇప్పుడు చైనా వైపుగా వెళ్తోందట. సో దీంతో చైనా భారత్ మధ్య సత్సంబంధాలు పెరుగుతున్నట్టుగానే భావించాలి. ఇద్దరు కలిసి ట్రంప్కి బిగ్ చెక్ పెట్టబోతున్నారు. మరోవైపుగా విమానయాన సర్వీసులను కూడా త్వరలోనే పునరుద్ధరించే అవకాశం కనబడుతోంది. ఏదేమైనా చైనాని మనం ఇప్పుడున్న పరంగా అమెరికాకి వ్యతిరేకంగా ఉన్న సిచ్యువేషన్లో ఫ్రెండ్గా భావించవచ్చు, కానీ కంప్లీట్లీ చైనా మన మిత్రత్వ దేశం ఎప్పుడు కాదు. బికాజ్ చైనా ఇటీవల కాలంలో పాకిస్తాన్కి మిసైల్స్ని పంపించింది, చైనా డ్రోన్స్ని పంపించింది. భారత్పై దాడి చేయడంలో పాకిస్తాన్ ఉపయోగించిన మిసైళ్ళు డ్రోన్లు మొత్తం కూడా దాదాపుగా చైనా నుంచి వచ్చినవే. సో చైనా మన శత్రుత్వ దేశాన్ని సహకరిస్తోంది కాబట్టి డెఫినెట్గా మనం అంత ఈజీగా కళ్ళు మూసుకొని నమ్మే పరిస్థితి అయితే లేదు చైనాని. కానీ ఇప్పుడు గత్యంతరం లేక డొనాల్డ్ ట్రంప్ని కొన్ని సందర్భాల్లో సామధాన భేద దండోపాధ్యాయులు అంటారు చూసారా, అటువంటి నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్కి చెక్ పెట్టాలన్నా, డొనాల్డ్ ట్రంప్ని పాయింట్ బ్లాంక్లో పెట్టాలన్నా కూడా డెఫినెట్గా ఇప్పుడు చైనాకి భారత్ అవసరం ఉంది, భారత్కి కూడా డెఫినెట్గా చైనా ఒక సపోర్ట్గా కూడా కావాల్సిన అవసరం ఉంది. సో ఈ నేపథ్యం ఇరు దేశాలు సిద్ధమవుతున్నాయి. డొనాల్డ్ ట్రంప్కి వ్యతిరేకంగా చైనా అధ్యక్షుడు జిన్పింగ్ అండ్ మోదీ మరికొన్ని రోజుల్లో భేటీ అవకాశం కనబడుతోంది. ఈ భేటీ చాలా ఉత్కంఠ రేపుతోంది. సో ఇద్దరి మధ్య భేటీ ఇటు రెండు దేశాల మధ్య సత్సంబంధాలు కొనసాగించడంతో పాటుగా అనేక రకమైనటువంటి ఒక ట్రేడ్కి సంబంధించిన అంశం గురించి కానివ్వండి,
ఆ తర్వాత ఇరు దేశాలకు సంబంధించిన చాలా అంశాలు గతంలో ఎటువంటి ఆస్పెక్ట్స్ ఉన్నాయో అన్నిటి కూడా మళ్ళీ పునరుద్ధరించే అవకాశం కూడా కనబడుతోంది. సో ఇది డొనాల్డ్ ట్రంప్ పై యుద్ధాన్ని ప్రకటించడంతో పాటుగా అటు పాకిస్తాన్కి చైనా చేసిన సహాయ సహకారాలను కూడా విత్డ్రా చేసుకోవాలనే రకం కూడా మోదీ డెఫినెట్గా అడిగే అవకాశం ఉంది. మోదీ డెఫినెట్గా దాని విషయంలో కూడా ఆయన పాయింట్ రేస్ చేసే అవకాశం కూడా కనబడుతోంది. ఇటీవల కాలంలో చైనాలో ఒక కార్యక్రమం జరిగింది. సో సౌత్ ఏషియన్ సంబంధించినటువంటి అక్కడ మీటింగ్ జరిగితే ఆ మీటింగ్లో రాజ్నాథ్ సింగ్ పాల్గొని డైరెక్ట్గా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పాల్గొని చైనాని ఎక్కుపెట్టాడు. చైనా ఇచ్చినటువంటి ఆ మిసైల్స్ కారణంగానే మా భారత్ పైన పాకిస్తాన్ దాడి చేయగలిగింది, అంటే మీరు కూడా మా శత్రువులకు సహకరిస్తున్నారన్న రకంగా రాజ్నాథ్ సింగ్ మాట్లాడుకొచ్చారు. సో రాజ్నాథ్ సింగ్ మాటల తర్వాత కొంత చైనా కూడా భారత్ పైన ఆగ్రహంతో ఉండిపోయింది. ఆ తర్వాత కొన్ని సందర్భాల్లో పాకిస్తాన్ వైపు నిలబడింది కూడా. సో అంతేందుకు భారత్లో ఉన్నటువంటి ఒక భూభాగాన్ని చైనా ఆక్రమించింది. సో రాజ్నాథ్ సింగ్ మాట్లాడే మాటలు పెద్ద ఎత్తున ఆలోచింపజేశాయి. సో రాజ్నాథ్ సింగ్ అక్కడికి వెళ్ళి హాజరైపోయిన తర్వాత డైరెక్ట్గా చైనా గడ్డపై నుండే ఆయన ఎస్సీఓ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్, సో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఆ వేదికపై నుంచి ఆయన మాట్లాడుతూ హైలైట్ చేశారు. సో ఇండియాకి వ్యతిరేకంగా అక్కడ చైనా కూడా కుట్రలు పడుతోంది. ట్రస్ట్ డెఫిసిట్ అంటే నమ్మకానికి సంబంధించి కొంత డెఫిషియన్సీ ఉంది. సో వీపై నమ్మకం పెట్టుకోవాలంటే కూడా కొంత ఆలోచించాల్సిన అవసరమే. సో చైనాను ఉద్దేశించి ఇంకేమన్నారంటే దీనికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ కూడా కావాలన్నారు ఆయన. న్యూ కాంప్లెక్సిటీస్ బిల్డ్ అవుతున్నాయి, అంటే మీరు పాకిస్తాన్కి సహకరించడం మూలంగా కొన్ని కాంప్లెక్సిటీస్ మన ఇద్దరి మధ్య కొన్ని ప్రమాదాలు కూడా పెరుగుతూ ఉన్నాయి, కొన్ని అనుమానాలు కొన్ని సందేహాలు ఈ రకంగా పెరుగుతూ ఉన్నాయి. సో ఇరు దేశాలు కూడా దాన్ని విత్డ్రా చేసుకోవాలని చెప్పుకొచ్చారు ఆయన. He also used parliamentary and public platforms to reiterate India's historical claims to territories like Aksai Chin. సో గతంలో ఆయన అక్సాయ్ చిన్ సంబంధించిన విషయాలపైన కూడా అనేక సందర్భాల్లో చైనాను ఉద్దేశించి మాట్లాడుకొచ్చారు. సో ప్రస్తుతానికి షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో ఆయన పాల్గొని ఈ రకమైన వ్యాఖ్యలు చేసుకొచ్చారు. ఏదేమైనా అమెరికాకి చెక్ పెట్టాలంటే సామధాన దండోపాయాల నేపథ్యంలోనే ఇటువైపుగా మోదీ చైనా అధ్యక్షుడు జిన్పింగ్ కలిసి ట్రంప్కి చెక్ పెట్టబోతున్నారట. చూద్దాం మరి ఇరు దేశాలకు సంబంధించి అమెరికా టార్గెట్ చేసి టారిఫ్లు పెంచేస్తోంది. ఏకంగా చైనాలో అయితే సుమారుగా 200% వరకు టారిఫ్ పెంచేసింది. భారత్ పైన ఇప్పుడు 50% టారిఫ్ ఇంప్లిమెంట్ అవుతోంది. అటు చైనాకి కూడా 90 రోజుల పాటుగా ఒక డెడ్ లైన్ కూడా విధించింది అమెరికా. సో ఈ నేపథ్యంలో ఇరు దేశాలు కలిసి అమెరికాకు చెక్ పెట్టబోయేటువంటి ఆలోచన చాలా అద్భుతంగా ఉంది. కానీ ఏ స్థాయిలో ఇది వర్కౌట్ అవుతుంది, ఏ స్థాయిలో ముందుకెళ్తారో చూడాలి. మీ అభిప్రాయం ఏంటి కామెంట్ చేయండి. ఇటు మోదీ అండ్ జిన్పింగ్ ఇద్దరు కలిసి డొనాల్డ్ ట్రంప్ని ఎదుర్కోగలుగుతారా, డొనాల్డ్ ట్రంప్కి చెక్ పెట్టగలుగుతారా, డొనాల్డ్ ట్రంప్ పైన ఒక రకంగా చెప్పాలంటే ఆ అహంకారి మెడలు వంచగలుగుతారా, అహంకారాన్ని తొలగించగలుగుతారా? సో మీ అభిప్రాయం ఏంటి కామెంట్ చేయండి. బికాజ్ డొనాల్డ్ ట్రంప్ని కనుక ఈ సమయంలో కొంత కంట్రోల్ చేయలేకపోతే రానున్న రోజుల్లో మరింతగా శృతిమించిపోతుంది. సో పాకిస్తాన్కి ఇంకా సమకూర్చొచ్చు, పాకిస్తాన్ ఇంకా స్ట్రెంథెన్ చేయొచ్చు ఆయన. ఆ తర్వాత మన దేశానికి సంబంధించిన అనేక రకాలైనటువంటి వనరుల్ని కొంత ఇబ్బందులకు గురి చేసే అంశానికి కూడా తెరలేపొచ్చు. గతంలో ఇరాన్ని ఏ రకంగా చూసారు కదా, ఇరాన్ నా మాట వినడం లేదని చెప్పి ఇరాన్ పైన దాడి చేసే ప్రయత్నం అమెరికా చేసింది, ఇజ్రాయెల్ రెచ్చగొట్టింది. ఇప్పుడు కూడా భారత్ నా మాట వినడం లేదని చెప్పి పాకిస్తాన్ని రెచ్చగొట్టొచ్చు. డైరెక్ట్గా అమెరికానే నా మాట వినవా అని చెప్పి అహంకారి ఈ పిచ్చి ముదిరినటువంటి డొనాల్డ్ ట్రంప్ యొక్క చర్యలు భారత్ వరకు కూడా వచ్చే అవకాశం ఉంది. సో ఇవన్నీ కూడా ఇప్పట్లోనే మెడలు వంచి మెడలు విరవకపోతే, ఒక రకంగా సెటిలైట్ చేయకపోతే ఇంకా రానున్న రోజుల్లో మరింత ప్రమాదం తీవ్రమయ్యే అవకాశం ఉంది. సో ఇద్దరు కలిసి జిన్పింగ్ అండ్ మోదీ కలిసి ట్రంప్కి చెక్ పెడతారా? మీ అభిప్రాయం ఏంటి కామెంట్ చేయండి.